అవని ఆరాధ్య గురించి రాజేంద్ర ప్రసాద్‌కు చెప్తూ ఉన్నంతలో ఇక అక్కడికి అక్షయ్ కారు వచ్చి అయితే ఆగుతూ ఉంటుంది. సడెన్‌గా గుమ్మం వైపు చూసేసరికి అక్షయ్ అయితే చాలా ఫాస్ట్‌గా లోపలికి వస్తూ ఉంటారు. అందరూ కూడా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు షాక్‌లో. ఆరాధ్య, ఆరాధ్య అని ఇంట్లోకి వచ్చిన అక్షయ్ అయితే కంగారుగా పిలుస్తూ ఉంటాడు. దాంతో ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరాధ్యని నువ్వు తీసుకెళ్ళావని అవని చెప్పింది. ఇక్కడికి వచ్చి ఆరాధ్యని పిలుస్తున్నావేంట్రా? నీ దగ్గర కదా ఉండాలి ఆరాధ్య అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. దాంతో లేదు నాన్న నా దగ్గర లేదు అనేసంటే, ఇక నీ దగ్గర లేకపోవడం ఏంట్రా? నువ్వే తీసుకెళ్ళావని అవని చెప్పింది. మరి నీ దగ్గర లేకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? ఇక్కడికి రాలేదు అని రాజేంద్ర ప్రసాద్ అనేసరికి, ఇక అవని అయితే మీరే తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చిందని మమ్మల్ని అడుగుతారేంటి? మీరే కదా ఆరాధ్యని తీసుకెళ్ళి ఇప్పుడు ఆరాధ్య లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? అని అడిగేసరికి, లేదు నేను తీసుకెళ్ళింది నిజమే. ఐస్ క్రీమ్ కావాలని కొనిస్తానని చెప్పాను. మళ్ళీ వచ్చేసరికి ఆరాధ్య కనిపించట్లేదు అని అక్షయ్ చెప్తూ ఉంటాడు. దాంతో అవని అలాగే రాజేంద్ర ప్రసాద్ అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి ఇక అక్షయ్ వైపే చూస్తూ ఉంటారు. అక్షయ్ మీరేం మాట్లాడుతున్నారండి? అవని అయితే షాక్ అయ్యి అడుగుతూ ఉంటుంది. అవును నేను ఐస్ క్రీమ్ తెచ్చేలోపే ఇక మా ఇలాగ ఆరాధ్య కనిపించట్లేదంటే నిజం చెప్పరా? నువ్వే తీసుకెళ్ళి ఇప్పుడు కనిపించట్లేదంటే నువ్వే ఎక్కడ దాచుంటావు. నిజం చెప్తావా లేదని రాజేంద్ర ప్రసాద్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. దాంతో అవని అయితే లేదు మామయ్య ఇప్పుడు ఆరాధ్య ఎక్కడుందో మనకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనేసి అంటూ ఉంటే, నిజం నాన్న నేను చెప్పేది వినండి. ఇక ఆరాధ్య ఎక్కడ ఉందో నాకు తెలీదు అనేసి అంటూ ఉండేసరికి ఇక అందరూ కూడా తన వైపే చూస్తూ ఉంటారు. మామయ్య ఎక్కడుందో ఆరాధ్యని కనుక్కోవాలి. ఇప్పుడు గొడవ పడే సమయం కాదు అని అవని చెప్తూ ఉంటుంది. అన్నంతలో ఇక ఇద్దరు కూడా అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక అక్షయ్, అవని ఇద్దరు కూడా ఆరాధ్య కోసం వెతుకుతూ ఉంటారు. ఇక అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఆరాధ్య కోసం. ఇక కనిపించిన వాళ్ళందరినీ అక్షయ్, అవని ఇద్దరు కూడా ఆరాధ్య ఫోటో పట్టుకొని కనిపించిందేంటని అందరిని కూడా అడుగుతూ ఉంటారు. అందరూ కూడా లేదని చెప్పడంతో చాలా బాధపడుతూ ఉంటుంది అవని. ఈరోజు ప్రోమో. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.